ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై ప్రధానంగా చర్చ. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని వ్యాఖ్య. ప్రజా దర్బార్లో సమస్యల వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసిందని అన్నారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెలల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదని నిరూపించడానికే. గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లలు అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని నిలిచినగిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారు. సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి పాప అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచల్ చేయ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 hours వాళ్ళని పనిచేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీమ్ పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈ రోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పాటికి. బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అన్నట్టు పోయి తీసేసారు. అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు, మీరు వెళ్ళదు మీకు వాళ్ళ చేత
తెలియజేస్తాను. ఇది ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు మీద అసలు తెలియజేశారు భయంగా ఉందంటే చెల్లెలు మా అయ్యా ఓట్లు చేయాలంటే పోలీసు ఇద్దరు విడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది తెలియక కారణంలో వెతుకుతారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి రహదారిపై పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటనపై స్పందిస్తూ స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని ప్రజా దర్బార్లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. టీచర్ల బదిలీల్లో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. 1975లో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కుల ఊచకోతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉంది. హిందువులందరూ అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని, రాహుల్ వారి మనోభావాలను దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేడు పండుగ వాతావరణం నెలకొందని, గత నెల 4న నరకాసుర వధ జరిగినట్టు భావించి ప్రజలు పండుగ జరుపుకుంటే నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 7,000 రూపాయల పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్దారులకు ఒకేసారి 7,000 చొప్పున పెన్షన్ ఇచ్చామని, వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డని ఏలూరి సాంబశివరావు వివరించారు. ఆనాడు జగన్ రెడ్డి 2,000 రూపాయలున్న పింఛన్ను 3,000 చేస్తానని చెప్పి 2 ఏళ్లకు ఒకసారి 250 పెంచుతూ పింఛన్దారులను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండుగలు, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్పం మడెం తిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండో వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి చూపెట్టిన నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా 14-19 మధ్య వ్యవస్థలన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది. అన్ని రకాలుగా పోలవరం దగ్గర నుంచి, అమరావతి దగ్గర నుంచి, 3 రాజధానులతో 3 ముక్కలాట దగ్గర నుంచి, ఈ యొక్క విద్యుత్ రంగం దగ్గర నుంచి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం, నిత్యావసర వసూలు ధరలు పెంచడం, ఇట్లాగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి అప్పుల ఊబులోకి రాష్ట్రాన్ని నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు మాత్రమే దీన్ని చేయగలడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం, వారిద్దరి యొక్క జోడీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం తీసే దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తు మీద భరోసాతో
ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ ఒక్క నిర్ణయంతోనే తెలిసింది. అందుకే పెద్దలు అంటారు, కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు, కడుపు ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు, కన్నీటి విలువను తెలిసిన వాడే కన్నీటిని తుడవగలడు. చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యమని చెప్పి మరొకసారి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ గంజాయికి బానిసైన గరిక శ్రీనివాస్ను మంగళగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీనివాసరావు వద్ద నుండి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ డి వినోద్ కుమార్ వెల్లడించారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ తాడేపల్లి మార్కెట్ సెంటర్ ప్రాంతానికి చెందిన గరిక శ్రీనివాసరావు గంజాయికి బానిసగా మారి చెడు అలవాట్లనే వృత్తిగా మలుచుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. 35,000 విలువ గల 3.5 కిలోల గంజాయిని కొనుగోలు చేసి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మార్గంలో చెట్ల పొదల్లో దాచాడన్న సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు దాడి చేసి నిందితుడు శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకుని 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గుంటూరు ఎస్పీ తుషార్ డుండి మంగళగిరి డీఎస్పీ రవికాంత్ ఆదేశాల మేరకు నగరంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి క్రయ విక్రయాలపై పోలీసులు నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరి సబ్ డివిజన్లో ఈ రాజధాని ప్రాంతంలో గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెంచడం జరిగింది. దీనిలో భాగంగా 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో తాడేపల్లికి చెందిన గరికా శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఎయిమ్స్ రోడ్డు దగ్గర అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి సుమారు 3.5 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దానిపై మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏందనగా ఈ గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరితో ఉంది కనుక అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కఠిన వైఖరితో మేము కూడా ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్ష విధించబడుతుంది. ఇటీవల కాలంలో కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు, అదేవిధంగా తాళం వేసున్న ఇళ్లలో కూడా దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ కూడా జరిగి ఉన్నాయి. వీటిపైన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మా యొక్క గస్తీ టీంలు కూడా తిరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ దొంగల్ని పట్టుకొని ఈ యొక్క దొంగతనాలను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని ప్రజలందరికీ తెలియజేశారు. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, బుధ గురువారాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్ల క్రింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4 మిల్లీమీటర్లు ఉండగా 162.3 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. 19 జిల్లాల్లో అత్యధికం, 5 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేలాపిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై ప్రధానంగా చర్చ. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని వ్యాఖ్య.
ప్రజా దర్బార్లో సమస్యల వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.